పవన్ కళ్యాణ్కి నియోజకవర్గాల మీద ప్రేమ లేదు, అలాగే భార్యల మీద ప్రేమ అంతకంటే ఉండదు అన్నది ప్రధానంగా ఇప్పుడు ఎన్నికల్లో నడుస్తున్నటువంటి టాపిక్. ఈ అంశాల మీద మనతో మాట్లాడడం కోసం మల్లాది విష్ణు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకురాలు, అలాగే జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు, అలాగే యామిని శర్మ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు. ముందుగా అరుణ్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నిన్న ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చేసినటువంటి కామెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఆయన ఇప్పటికే 4 నియోజకవర్గాలు మార్చారు, ముగ్గురు భార్యలు మార్చి ఇప్పుడు 4వ భార్యతో ఉంటున్నారు అన్నది చేస్తున్నటువంటి విమర్శ. ఇది ప్రధానంగా మహిళల్ని టచ్ చేసేటువంటి అంశం. మహిళలు ఎవరైతే మహిళా ఓటర్లు పవన్ కళ్యాణ్ వైపు రావాలని మీరు కోరుకుంటున్నారో వాళ్ళ మీద ఇంపాక్ట్ చాలా బలంగా ఉండదంటారా? సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, TV9 వీక్షకులందరికీ నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఈరోజు కొత్తగా ఈ పెళ్ళిళ్ళు కాన్సెప్ట్ అనేది బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చాలామందికి ద్వితీయ వివాహాలు, తృతీయ వివాహాలు, వివాహం తర్వాత డివోర్సు, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా భారత చట్టాలు మొదలైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. కానీ ఇది రాజకీయాల్లో ఒక ప్రధాన అంశము. వ్యక్తిగత జీవితాన్ని, వాళ్ళ వివాహ వ్యవస్థని, వివాహ బంధాలని తీసుకొచ్చి వ్యవస్థాగతమైన రాజకీయాల్లో రుద్దొచ్చు అని చెప్పేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే చూస్తున్నాం మేము. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వాళ్ళ కుటుంబం మొత్తం ఏమన్నా సింగిల్ వైఫ్, సింగిల్ హస్బెండ్ అనే ఒక ట్రీలో ఏమన్నా ఉందా అంటే సార్, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బిఫోర్ వాళ్ళ హిస్టరీ తాతల నుంచి కూడా అందరూ 2 పెళ్ళిళ్ళు. ఇంకా దారుణం ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే మొదటి భార్యకి ఆయనకి అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులు తీసుకున్న తర్వాత 2వ పెళ్లి చేసుకోవడం లాంటివి జరిగాయి. కానీ వీళ్ళ కుటుంబంలో మాత్రం నాయకుడు అనేటువంటి వాడు ఒక ఆదర్శంగా ఉండాలి, ఒక రోల్ మోడల్ గా ఉండాలి అంటారు. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏ రకంగా రోల్ మోడల్ గా తీసుకోవాలి అన్నది మీ ప్రత్యర్థి పార్టీలో అడుగుతున్నటువంటి ప్రశ్న. దానికి ఖచ్చితంగా మీ పార్టీ అయితే సమాధానం చెప్పాలిగా. అంటే అవును, 100% సార్. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం రాజకీయాల్లో నాయకత్వం అంటే ఏంటి సార్? వ్యక్తిగత జీవితమా? లేదంటే నువ్వు ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా స్టేట్కి ఏం చేశావు, నీకు అధికారం ఇచ్చినందుకు ఓట్లు వేసిన ప్రజలకు ఏం చేశావు అన్నది ఏపీ పాలిటిక్స్లో అది నాయకత్వమా? లేదంటే వ్యక్తిగత జీవితం నాయకత్వమా సార్? మాకు తెలియగలుగుతున్నాం. నిజంగా మేము కొత్తగా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. మేము ఇప్పుడు మా వ్యక్తిగత జీవితం, మా ఇంట్లో డోర్లు వేసుకొని మేము లోపల బతికే మా బ్రతుకు బజార్లో పెట్టే పరిస్థితి ఇప్పుడు రాజకీయాల్లో ఉందా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవస్థలో? లేదంటే అసెంబ్లీలో చట్టాలు చేసేది రాజకీయాల్లో ఉందా? ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 భార్య, 2 భార్యల, 3 భార్యలను తీసి పక్కన పెట్టేసాడు సార్. ఆయన అన్నాడు ఇందాక 3 నియోజకవర్గాలు అయిపోయినాయి, 4 నియోజకవర్గం అని చెప్పి. సరే, ఈయనకున్నది 1 భార్య, 1 నియోజకవర్గం సార్. ఆ 1 నియోజకవర్గానికి, ఆ 1 భార్యకి సవ్యంగా కళ్ళ నీళ్ళు పెట్టుకోకుండా ఆ నియోజకవర్గాన్ని, ఆ భార్యను చూసుకున్నాడు సార్ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నీకు 1 భార్యనే సరిగ్గా ఏడవలేవు కాబట్టి నువ్వు పక్క వాళ్ళ భార్యల మీద ఏడుస్తున్నాను. మాకు అర్థం అవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా, మహిళలుగా. మేము జనరల్గా అదే అర్థం చేసుకుంటున్నాం యాజ్ ఏ నార్మల్ పీపుల్గా.